చిత్రీకరిస్తాను. ఎందుకంటే ఈయన ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడేవాడు. ఉన్న విషయాలు ఏ విషయాలైతే అందరిలో ఉన్నాయో వాటిని చెప్తూ వచ్చినప్పుడు లోకంలో ఒక సామెత ఉంది, యథార్థవాది లోక విరోధి అన్నట్టుగా. యథార్థాన్ని లోకం ఎప్పుడు సహించదు. అసత్యాలను, అబద్ధాలను, తేనె మాటలను, అటువంటి మాటలను సహిస్తుంది కానీ యథార్థమైన మాటలు సహించదు. కాబట్టి ఆయన ఎంతో యథార్థంగా పారదర్శకంగా దాని గురించి విశ్లేషించాడు. ఈ క్రైస్తవ సమాజానికి కానీ, అదేవిధంగా ముస్లిం సమాజానికి కానీ, హైందవ సమాజానికి కానీ తెలుసు అతని గురించి. మంచి ఫిలాసఫర్ అతను. సో అంత క్షుణ్ణంగా విద్యా విహీనులు ఎవరైతే మొరటి వారు ఉంటారో వారికి కూడా అర్థమయ్యే విధానంలో వివరించే. కాబట్టి ఉన్న వాస్తవాలను డైజెస్ట్ చేసుకోలేని కొంతమంది ప్రీ ప్లాన్గా చేశారని మేము అనుమానాన్ని వ్యక్తపరుస్తున్నాం మేడం. అంతమాత్రమే కాకుండా ప్రభుత్వాలు చర్యలు తీసుకుని పారదర్శకంగా, ట్రాన్స్పరెంట్గా అన్ని విషయాల్లో ట్రాన్స్పరెంట్గా ఏదైతే వాళ్ళు విచారణ చేపట్టారో అది ఎంతో ట్రాన్స్పరెంట్గా ఉంటుంది. ట్రాన్స్పరెంట్గా ఉండి తగిన న్యాయం ఇది ఎవరికి జరగకూడదు. ఏ మతాలకు, ఏ కులాలకు, ఏ వర్గాల ప్రజలకు విధంగా జరగకూడదు. ఎందుకంటే భారతీయులం అందరం ఇక్కడ లౌక్య దేశంలో ఉన్నాం, ఓల్డ్లో ఉన్నాం. కాబట్టి మేము ప్రవీణ్ పగడాల గురించి మాట్లాడడానికి ఒక వేదికగా మొదటి మోటివ్ అది మాకు. మొదటి మా దేవుడిని సహిస్తామండి. ఎంతమంది లేకపోతే ఏదైనా దాడి నిలబడిన తర్వాత ఏమైనా దాడి చేసి ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ చేయాలి, ఖచ్చితమైన న్యాయం చేయాలి. స్పెషల్ థ్యాంక్ యూ. ఎందుకంటే ముందు నుంచి దానికి క్రైస్తవ్యం క్రీస్తు యొక్క బోధనలతో ఇన్స్పైర్ అయ్యి వాళ్ళ దేశాలను వదిలిపెట్టేసి క్రీస్తు యొక్క మాటను వారు ఆ విధంగా శిరసవహించి ఎంతమంది వచ్చి ఇక్కడ ప్రాణత్యాగం చేశారు. ఎన్నో కింగ్ జార్జ్ హాస్పిటల్ చెప్పొచ్చు. ఆ విధంగా ఎన్నో. ప్రవీణ్ పగడాల అనే వ్యక్తి ఇంచుమించు క్రిస్టియన్ సమాజంలో అందరికి తెలిసిన వ్యక్తి. అలాంటి వ్యక్తికి కనీసం ఒక మెయిన్ స్ట్రీమ్ మీడియా రావడం ఏంటంటే ఇక మెయిన్ స్ట్రీమ్ మీడియా చనిపోయిందని భావించాలా? ప్రపంచానికి తీరని లోటు మంచి సమాజాన్ని కోల్పోయిన ప్రభుత్వాలు తెలంగాణ ప్రభుత్వం అదే పారదర్శకంగా జరగాలి. శిక్షులను, దోషులను శిక్షించాలి. ఎందుకంటే బైబుల్ చెప్తుంది క్షమించమని. కానీ ఇక్కడ ఏమవుతుందంటే మేము క్షమించకుండా చాలా చేస్తాం. కాబట్టి అకార్డింగ్ గా వారు శిక్షార్హులు. వారి శిక్ష ఇంకొకరికి భయం కలగకూడదు. మనం అందరినీ ప్రేమించాలి. క్రైస్తవులను, హిందువులను, ముస్లింలను